చేపడుతున్న శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని ఇందిరమ్మ లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేర్చే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిపిఆర్సి న్యాక్ భవనంలో 6 రోజుల పాటు జరిగే మ్యాసోన్ ట్రైనింగ్ను ఆయన పర్యవేక్షించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సహకారంతో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగనుందని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి మండలం నుంచి 2 చొప్పున మేస్త్రీలకు పూర్తి శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టేలా ప్రజల అపోహలను దూరం చేసే విధంగా ముందుకు సాగుతున్నట్లుగా తెలిపారు. ఇది ఎంతో మంచి కార్యక్రమాన్ని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ఆధునిక టెక్నాలజీతో అద్భుతమైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని, పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు పక్కా ప్రణాళికతో వెళుతుందన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇచ్చి వారి సొంతింటి కలను నిజం చేయడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయమన్నారు. అందులో భాగంగానే ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఈరోజు మనం ప్రతి ఒక్క మండల్ నుంచి ఒప్పించి మనం ఈ గత మండే నుంచి 8 తారీఖు వరకు వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ మేసన్స్ సపోర్ట్తోనే మనం ప్రతి ఒక్క గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టడానికి విజయవంతంగా నాణ్యతకు కూడా కట్టడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మేసన్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. సో గత 3 రోజుల నుంచి వాళ్ళకి ఇక్కడ మార్కౌట్ కానీ, తర్వాత ఇటుక సంబంధించిన కానీ, సిమెంట్ సంబంధించిన కానీ, కాంక్రీట్ సంబంధించిన కానీ అన్నిటికీ స్టేజ్ వారీగా ఏ విధంగా కట్టాలి వాటన్నిటి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది న్యాక్ ఆధ్వర్యంలో. ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో నేను కూడా ఈరోజు హాజరయ్యాను. దీంట్లో మాతో పాటు సిఓ గారు, పీడీ హౌసింగ్ డైరెక్టర్ న్యాక్ మేస్త్రీలు అందరూ కూడా ఉన్నారు. మేజర్గా వీళ్ళకి కిట్ కూడా ఇవ్వడం జరిగింది. కిట్లో సంబంధించిన టీషర్ట్ కానీ, తర్వాత వాళ్ళకి హెడ్ గియర్ కానీ అవి అన్నీ కూడా